బైబిల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చూడండి, 27-28. అపవాదికి చోటీకుడి, దొంగిలివాడికి మీద దొంగిలిక, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇలాంటి పనులు చేయాలంటే మన చేతులతో, అందరు చెప్పండి, మన చేతులతో కష్టపడటమే కాకుండా మంచి పనులను చేయాలి. పౌలు గారే ఎఫెసీ సంఘానికి 4వ అధ్యాయములో 28లో చెప్పే మాట ఏమిటంటే, ప్రియులారా, వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఎలాంటి పనులు చేయాలి? అందరు చెప్పాలి, ఎలాంటి పనులు చేయాలి? కొంతమంది చెడగొడతారు, పనిని చెడగొడతారు, పని పోగొట్టుకుంటారు. ఒంగోలు నేను వచ్చిన ప్రారంభంలో, ఇప్పుడు లేరు వాళ్ళు బాగా తెలిసిన గవర్నమెంట్ జాబ్ వాళ్ళది, గవర్నమెంట్ పని. ఒకతను ఆ పనిని పోగొట్టుకున్నాడు, గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు ఉండేవాడు జాబులోనే దగ్గర ₹1,00,000 పైనే వచ్చేది జీతం. ఏం పని ఏంటి అని కూడా చెప్పకూడదు, ఎందుకంటే లోకల్ కాబట్టి తెలిసిపోయింది. పని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే, ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమలో పడి ఈ పనిని పోగొట్టుకున్నాడు. ఇంకొక ఆయన సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాడు, ఫుల్గా తాగి. ఒకసారి ఆఫీసర్ సొక్కా పట్టుకున్నాడు, తన పైన ఆఫీసర్. ఈరోజు జాబు చూడండి, ఆ పని చూడండి. మన పని, ప్రియులారా, మనము ఎలాగ చేయాలంటే, మన పని గౌరవంగా, మన పై అధికారులకు లోబడి, మన పని మంచి పనులను మనం చేయాలి. కొంతమంది వస్తువులు తీసుకుంటారు, తిరిగి ఇవ్వరు. పాస్టమ్మ గారికి ఎంత నేర్పించానో, ఇప్పుడు పాస్టమ్మ గారు ఎంతమందికి నేర్పిస్తుందో. బియ్యం తీసుకొని వస్తే ఖచ్చితంగా బియ్యం ఖాళీ చేసి, అది ప్లాస్టిక్ది అయినా ముందు బయట పెట్టేసింది. ఒకసారి తాడు కట్టాడు పెట్టింది. నేను గోవాడ పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే నన్ను తినే మంచి కూరలు చేశారు అక్కడ. నేను ఇష్టంగా తినేసరికి చూసి ఒక 3 క్యారేజీలు పెట్టి పంపించారు కారులో వాళ్ళు. ఆ 3 క్యారేజీలు పాస్టమ్మ గారు బాగా కడిగి దాన్ని బంద్ చేసి ఏదో మనకు కలిగింది పెట్టి, ఆ పాస్టర్ గారు దగ్గర చీరాల ఏరియాకు వస్తున్నాడు. అది ఇచ్చి పంపిద్దామని చెప్పేసి, అంటే ఎందుకు అంటున్నానంటే, ఆశ, మన పని మంచి పనులుగా ఉండాలి. కొంతమంది వాళ్ళకి ఇవ్వబడిన పనిని వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రియులారా, వాళ్ళు చెడగొట్టుకుంటారు. బైబిల్లో ఇక్కడ అంటున్నాడు కదా, మంచి పని. నయోమి మోయాబుకి వెళ్ళి, ప్రియులారా, రూతుని వెంట తీసుకొచ్చింది. ఈ రూతు దేవుని వాక్యములు, రూతు గ్రంథంలోకి రండి, ఉదాహరణ ముందుకెళ్దాం ప్రియులారా. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామా. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి వినుము, పోవద్దు ఇక్కడ నా పని కత్తెలతో. అంటే ఈమె చేసే పని ఎలాగున్నదంటే, ప్రియులారా, దేవుని వాక్యములో 2వ అధ్యాయము 5-6 వచనాల్లో అక్కడ ఏం చేసిందంటే, బోయాజు పొలములోకి దిగింది. విధవరాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేయాలంటే పరికిలేరుకోవాలి. వాళ్ళు దేవుని వాక్య ప్రకారంగా, ధర్మశాస్త్రానుసారంగా వారు విధవరాళ్ళు ఏం చేశారంటే, నయోమి, రూతు ఇద్దరు విధవరాళ్ళు. అయితే మోయాబుని విడిచిపెట్టారు. ఇప్పుడు బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. జాగ్రత్తగా వినండి, రొట్టెల గృహం. బెత్లెహేములో ప్రియులారా, బోయాజు అంటే క్రీస్తుకు సాదృశ్యము. ఆ పనివారు ఉన్నారు చూసారా, పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. స్తోత్ర. ఆ పనివారితో బోయాజు అంటున్నాడు. యేసు ప్రభు వారికి సాదృశ్యం బోయాజు. ఈ బోయాజు పనివారితో అంటే పరిశుద్ధాత్మతో అంటున్నాడు. ఈరోజు మీ చేతులతో మీరు మంచి పనులు చేస్తే దేవుడు పరిశుద్ధాత్మకి ఆజ్ఞ ఇస్తాడు. వాళ్ళతో ఏమన్నాడు తెలుసా?
వాళ్ళు పరిగిలేరుకుంటూ వెళ్తుంటే వాళ్ళ వెనక పిడికిలిని ఏం చేయమన్నాడండి? విడిచిపెట్టండి అన్నాడు. పనులను వదిలిపెట్టండి అన్నాడు. ఒకవేళ గత నెల 3 నెలలు ఈ 4వ నెల మీరు మీ ఆశీర్వాదాన్నే, మీకు వచ్చిన లాభాన్ని పోగొట్టుకున్నారేమో. మీరు పొందుకోబోతున్నారు ఈ నెల. ఖచ్చితంగా ఏదో పోగొట్టుకుంది, ఏదో మీరు ఆశపడుతున్న దాన్ని నా దేవుడు ప్రియులారా మీకు గుప్పిలిని విప్పుతాడు. ఆమె పని మంచి పని చేసింది. ఏంటి ఆమె చేసింది? మోయాబుని విడిచిపెట్టింది, అన్ని ఆచారాలు విడిచిపెట్టింది. ప్రియులారా ఆమె విగ్రహారాధనకు దూరం అయిపోయింది. నష్టపోయిన స్థలాన్ని ఆమె విడిచిపెట్టేసింది. కొంతమంది కొన్ని సహవాసాలు విడిచిపెట్టరు. కొన్ని సహవాసాలు నేను అంటూ ఉంటాను కదా, శత్రువుని ప్రేమించాలి. శత్రువు కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన కూడా చేయాలి. శత్రువుని ప్రేమించాలి. శత్రువు కొరకు మనం ఏం చేయాలి? మన ఇంటి వాళ్ళ కొరకు కాకపోయినా శత్రువు కొరకు మనము ప్రార్థన చేయాలి. కానీ శత్రువుతో సహవాసం చేయకూడదు. శత్రువుతో ఏం చేయకూడదండి? వాడు శత్రువు కాబట్టి వాడు కీడు చేస్తాడు కానీ మంచి పని చేయడు. వాడు చేతులతో ఎప్పుడు కూడా ఏం చేయడు చెప్పండి? మంచి పని చేయడు. వాడు శత్రువు. నేను చెప్తూ ఉంటాను కదా, ఓ నది పారుతూ ఉంది, ఓ కప్ప దాంట్లో అటు ఇటు తిరుగుతూ ఉందంట. ఓ తేలు ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి వెళ్ళటానికి తేలు అడిగిందంట కప్పని. నేను ఉదయం వచ్చేటప్పుడు నదీ ప్రవాహం ఎక్కువ లేదు, ఇప్పుడు నదీ ప్రవాహం ఎక్కువ ఉంది, నేను అద్దరికి వెళ్ళాలి, నీ మీద కూర్చుంటాను, అవతలు తీసుకెళ్ళి నన్ను ఒడ్డుని చేరుస్తావా అని అడిగిందంట. ఈ తేలు కప్పనిందంట. అప్పుడు నువ్వు తేలువు కదా, కొడతావు, నేను మునిగిపోతానంటే తేలు అనిందంట, నేను కొడితే నువ్వు మునిగిపోతే నేను కూడా మునిగిపోతాను కదా అబ్బా అనిందంట. నిజమేనని నమ్మింది. కొంతమందిని మనం నమ్ముతాం. అది ఒకసారి నమ్మండి, 2 సార్లు నమ్మండి. దేవుని వాక్యంలో కూడా 3 సాక్ష్యాలని చెప్పబడి, 3 సాక్ష్యాలని, 2-3 సాక్షులు అని బైబిల్లో ఉంది. ఈ కప్ప ఈ తేలుని ఎక్కించుకుంది. అవతలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ తేలు ఏం చేసిందంటే కుట్టేసిందంట. అప్పుడు కప్ప అడిగిందంట, తేలా నన్ను కుడితే నేను మునిగిపోతాను, నువ్వు మునుగుతావు కదంటే ఆ తేలు అనిందంట, నేను మునిగిపోతానని నాకు తెలిసిన నా స్వభావమే ఏం స్వభావము? కుట్టే స్వభావం. జాగ్రత్త, మెలకువగా ఉండండి. కొంతమంది కుటుంబాల్లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. అది నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీకు అయిన వారు కావచ్చు. వారి సహవాసాన్ని దావీదు గారు కూడా అన్నాడు కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట నువ్వు ప్రార్థి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళని ప్రేమించి కూడా వాళ్ళనే ప్రేమి. ఆ టీ తాగుతావా, మంచిలు తాగుతావా, భోజనం టయానికి వస్తే భోజనం చేస్తావా, కానీ వాళ్ళతో ఏకీభించబోకు, సహవాసం చేయబోకు. వాళ్ళతో ఏం చేయకూడదండి? ఏకీభించవద్దు, సహవాసం చేయొద్దు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, ఈమె తన చేతులతో మంచి పని చేసింది. ఈమె ఏమైందో తెలుసా? బోయాజుకు భార్య అయింది. మన యేసుక్రీస్తు వంశాన్ని రూతమ్మ అందించింది. చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. రూతమ్మ గారు ఏం చేశారండి? యేసు ప్రభు వారు వంశం ప్రియులారా, ఓబేదోదు వంశం, దావీదు వంశం, దావీదు చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్ర. మంచి పనులు చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, 4వ మాటను చదువుకుందాం. ప్రతివాడును తాను చేయి పని పరీక్షించుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. మన పని ఎలాగుండాలి అంటే మనం చేసే పనిని మనం పరీక్ష చేసుకోవాలంట. చెప్పండి, ఏం చేయాలి? అందరు చెప్పండి. పరీక్ష చేసుకోవాలి. మనం చేసే పని ఎలాంటిదో ఎలాగ ఉన్నదో మనం ఏం చేయాలంటే మనం పరీక్ష చేసుకోవాలి.
ప్రియులారా, దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మనం చేసే పని దేవునికి అంగీకారమా, అది దేవునికి వ్యతిరేకమా? మన పని, కొంతమంది కొన్ని పనులు చేస్తారు, అది దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవునికి అంగీకారమైన పనులు కావాలి, దేవునికి ఇష్టమైనవి కూడా కాదు. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. ఈరోజు సమయం లేదు కాబట్టి మన పనిని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. సొలొమోను గారు దేవుని వాక్యములు మనం చూచినప్పుడు ప్రియులారా షోలమతిగా మారిపోతాడు, ఒక లేడీగా మారిపోతాడు. సామెతలు రచించేటప్పుడు కూడా, పరమగీతాలు కాకుండా సామెతలు గ్రంథం రచించేటప్పుడు కూడా అతడు 4 విధాలుగా మారుతాడు. అందులో ఒక విధం చూడండి, సామెతలు 31 చూడండి. సామెతల గ్రంథం 31 అధ్యాయం 31 వచనాన్ని చదువుదామా? చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము. అంటే ఈమె పరీక్ష చేసుకుంది. ఈమె పరీక్ష చేసుకున్న పని ఏమిటి తెలుసా? దీనికి అర్థం ఏంటంటే పరిశుద్ధంగా చేసింది. ఈ 31:11లో ఆమె వ్యాపారములో లాభము కలిగినని ఉండిది చూడండి. ఆమె వ్యాపారములో, ఆమె పనిలో లాభము కలిగను ఉందా? లాభప్రాప్తి పొందెను. అంటే ఆ యజమానుడు తన యజమానుడి యొక్క లాభప్రాప్తికి, అంటే ఆమె లాభం పొందినట్టు. నీ బిడ్డలు లాభం పొందుతారు, యజమానుడు లాభం పొందుతాడు, మీరు లాభం పొందుతారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. అంటే పరీక్షించుకోవటం అంటే ఇంకొక విషయం తెలుసా? మన పనిని మనం పరీక్షించుకోవటం అంటే, ఈ మాట చెప్తే తీసుకుంటారు లేదు మీరు, మన పనిని మనం పరీక్షించుకోవటం అంటే ఆమె ఒక మాట అనేది 31:20 చూడండమ్మా. దీనులకు తన చెయ్యి. ఆమె ఏం పరీక్షించుకుందంటే, దేవుడు నన్ను దీవించాడు, నా బిడ్డలను దీవించాడు, నా యజమానుడిని దీవించాడు, నా యజమానుడు గణపరచబడుతున్నాడు గవిని దగ్గర. ఆమె పరీక్ష చేసుకొని దీనులకు ఆమె ఏం చేసిందంటే దేవుని పనికి తన చెయ్యి చాపింది, దేవునికి ఇచ్చింది. స్తోత్ర. మనం చెయ్యి చాపితే దేవునికి ఇస్తే ప్రియులారా, అది పరీక్షించుకోవటము. ఇచ్చినప్పుడు దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రియులను దీవి, బిడ్డలను ఆశీర్వది. ఈ లైవ్ ద్వారా చూసిన వారినందరినీ మీరు హస్తాలు మరుగుపరిచి, వారి పని, వారి కష్టాన్ని మీ దృష్టి ఉంచి ఆశీర్వది. ప్రభువా, పరీక్షించుకునే పనిగా, మేలుకరమైన మంచి పనిగా దేవా మీకు వందనాలు. ఆశ కలిగిన పనిగా మీరు నడిపించి సహాయపడమని కూడిన సంఘాన్ని దీవి, బిడ్డల మీద మీకు హస్తముంచి, ఉదయకాలము నీ మహాకృపతో, ఉదయకాలం మీ అభిషేకముతో నింపి, వారి పని అంతటిని మీరు కృపలతో నింపి ఆశీర్వది. పరీక్షలు రాసిన బిడ్డలు మీరు పాస్ చేశారు ప్రభువా, అందుని బట్టి మీకు వందనాలు. అలాగనే 10th క్లాస్ రేపు 25వ తారీఖు తర్వాత మరి రిజల్ట్ రాబోతుండగా సహాయపడి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభే సంపూర్ణమైన విజయం, అపవాది గెలికి నాశములయము కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.